హలో అండి. నిన్న మా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో బుక్స్, యూనిఫామ్స్ అండ్ అలాగే బ్యాగ్ అయితే ఇచ్చారంట. అవి ఎలాంటివి ఇచ్చారో చూపిస్తాను ఈరోజు మీకు. మా అమ్మాయి వచ్చేసి 7th క్లాస్ అనమాట. బ్యాగ్ ఏమో క్వాలిటీ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చిన బ్యాగ్ ఏమో టూ మంత్స్కే 3 మంత్స్కే మొత్తం చినిగిపోయింది. జిప్పు కూడా ఒకటే వచ్చింది. ఇప్పుడైతే 2 జిప్పులు వచ్చాయి అక్కడ. అండ్ అలాగే వెనకాల కూడా బాగా స్టిఫ్గా ఉంది. కింద ఒక ట్యాగ్ ఇచ్చారు. నిన్న నేను చూశాను, ఈరోజు లేదు, చినిగిపోయిందంట. ఆ ట్యాగ్లో నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ఏంటంటే ఒక్కొక్క బ్యాగుకి ఒక్కొక్క నంబర్ అయితే ఉంది, 10 డిజిట్స్ అనమాట. అదేంటంటే ఆన్లైన్లో ఎక్కిస్తామని చెప్పారంట. అండ్ అలాగే బ్యాగ్స్ తొందరగా పోకుండా గుర్తుపెట్టుకోవడానికి. ఇదేమో యూనిఫామ్స్ అనమాట. అంటే 7th గర్ల్స్ అని చెప్పేసి టిక్ మార్క్ అయితే వేసి ఇచ్చారు. యూనిఫామ్స్ చున్నీ ఒకటి, ఇంకా టాపు అండ్ అలాగే ప్యాంట్ క్లాత్ ఇచ్చారు. తను 7th క్లాస్ కాబట్టి ఇలా ఇచ్చారు. మామూలుగా 5th లోపు అనుకోండి, అంటే ఫ్రాక్ లాగా షర్ట్కి అండ్ అలాగే గౌన్కి ఇస్తారు. 6th పైన కాబట్టి వీళ్ళకి ఇలా పంజాబీ డ్రెస్ లాగా ఇస్తారనమాట. చూడండి, మొత్తము 2 డ్రెస్సులకి అయితే ఇచ్చారు. అంటే 2 డ్రెస్సులకు అయ్యేలాగా ఇచ్చారు. మెటీరియల్ అనేది కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. ఒక 1/2 మీటర్ 1 మీటర్ అలాగా మిగిలిద్ది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా మందంగా కూడా ఉంది. క్వాలిటీ అనేది చాలా బాగుంది. స్టిచ్చింగ్ అయితే నేనే చెయ్యాలి. ఒక 2-3 డేస్ టైం ఇచ్చారు. ఆలోపు స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. అండ్ అలాగే యూనిఫాము బుక్స్ అనమాట. బుక్స్ చూడండి, ఇవి టెక్స్ట్ బుక్స్ అనమాట. ఎప్పుడు బుక్స్ అనేది నేను లాస్ట్ ఇయర్ కూడా కంప్లైంట్ చేశాను వెళ్ళి, బుక్స్ చాలా హెవీగా ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, పాపం మొయ్యలేకపోతున్నారని చెప్పేసి. ఈసారి మాత్రము గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది. ఒకే దాంట్లో 3 చేశారనమాట. ఒక టెక్స్ట్ బుక్లో 3 సబ్జెక్టులు అయితే చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఒకే దాంట్లో చేశారు. అంటే హెవీగా బుక్స్ అనేది మొయ్యకుండా అని చెప్పేసి దాంట్లోనే చేశారు. అండ్ అలాగే పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే ఉంటుంది. ఇంకా మిగతా 3 బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారు. అంటే ఎక్కువ బరువు లేకుండా చాలా బాగా చేశారు. అసలు నిజంగా మొయ్యాలంటే చాలా కష్టం అనిపించేది. నాకే మొయ్యాలంటే కనీసం ఒక 10 కిలోలు అయితే ఉండేవి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ అవన్నీ ఇవన్నీ ఇంకా అన్నీ చాలా ఉండేవి. ఈసారి అయితే చాలా తక్కువ అయితే ఇచ్చారు. నోట్ బుక్స్ విషయానికి వస్తే అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయంటే బయట కూడా ఇంత బాగాలేవు. చాలా లాంగ్ వచ్చాయి అండ్ అలాగే విడ్త్ కూడా ఎక్కువ వచ్చాయి. ఫుల్ కలర్ అనమాట. అంటే చాలా వైట్గా ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. బుక్స్ అయితే చాలా మంచి బుక్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా ఇచ్చారండి బుక్స్, నోట్ బుక్స్ అయితే మటుకు. ఇంకా టెక్స్ట్ బుక్స్ ఒక్కటి కొంచెం చేంజెస్ అయితే చేశారు. గవర్నమెంట్ అయితే ఈసారి చాలా బాగా చర్యలు తీసుకుందని అనుకోవచ్చు నాకు తెలిసి. చాలా బాగున్నాయి బుక్స్ అయితే. మా పిల్లలకి ఇంకా బుక్స్, ఫీజు, ఇంకా బ్యాగ్, ఇదైతే నాకైతే టెన్షన్ అస్సలు లేదండి. ఇంతకుముందు వేరే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అనమాట, ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు పదే ఫీజు కట్టమని సతాయించేవాళ్ళు, ఫోన్ చేసేవారు, టీచర్స్ అందరు చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చక్కగా చదువుకుంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పుకోవడం అనేది మన బాధ్యత. మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి చెప్పారు దాన్ని మనం దగ్గర కూర్చోబెట్టుకొని రాపిచ్చి మన బాధ్యత అనేది మనం చెయ్యాలి. అలా చేస్తేనే పిల్లలు కూడా చదువుతారు. గవర్నమెంట్ స్కూల్లో వేసినా, ప్రైవేట్ స్కూల్లో వేసినా, ఎక్కడ వేసినా కూడా మనం చెప్పుకోవాలి. ఇంట్లో మెయిన్గా మనం చెప్పుకుంటేనే పిల్లలు అనేది బాగుపడతారు. ఇలాగైతే మొత్తము గవర్నమెంట్ అయితే ఇన్నైతే ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సింది ఏంటంటే షూస్, ఇంకా సాక్స్లు ఒకటే ఇవ్వాలంట. ఇంకా మా చిన్న పాపకేమో ఇవ్వలేదు. 5th క్లాసు మా పాపకేమో ఇవ్వలేదు. 7th క్లాస్ పెద్ద పాపకైతే ఇచ్చారు. తనకేంటంటే వచ్చాయంట, కానీ వాళ్ళ సారు ఒక వారం లీవ్ అయితే పెట్టారంట. అందుకని చెప్పేసి బుక్స్, బ్యాగు ఏమి ఇవ్వలేదని చెప్పేసి ఏడుస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.